హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి ఈరోజు ఈ పథకానికి సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి మనకి 10th క్లాసు కంప్లీట్ అయిన వాళ్ళకి, అంటే ఇప్పుడు 2024-25 ఎవరైతే 10th కంప్లీట్ చేసుకున్నారో, అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారో 2024-25 ఇప్పుడు వాళ్ళు రిలీవ్ అయిపోతున్నారు కదా. సో మరి వీళ్ళకి అమౌంట్ అయితే చాలామంది పడుతుందనే అనుకున్నారు. సో అది నేను కూడా అనుకున్నాను పడుతుందని. ఎందుకంటే మనకి 1 ఇయర్ నుంచి తల్లికి వందనం పథకంకి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేయలేదు కదా. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయలేదు, మరి ఈ రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు పడుతుందని అనుకున్నాము. కానీ మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి 10th వాళ్ళకి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదండి. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ సచివాలయం ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు. 10th కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళవి. సో మరి వీళ్ళకి ఎందుకు పడదు అంటే, ఇంటర్మీడియట్ వాళ్ళు ఇప్పుడు బీటెక్ కానీ ఇంకా ఏదైనా బీఫార్మసీ అలాంటివి జాయిన్ అవుతారు కదా, వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వీళ్ళకి పడదు. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. మరి ఇప్పుడు 10th వాళ్ళకి ఎందుకు నేమ్స్ రాలేదు అంటే, వీళ్ళు ఇంటర్ కాలేజ్ జాయిన్ అవుతారు కాబట్టి సో వీళ్ళకి నేమ్స్ అయితే వస్తాయి. 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు, ప్రైవేట్ ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి. ఎవరైతే IIITలో జాయిన్ అవుతారో లేదంటే డిప్లొమా జాయిన్ అవుతారో వాళ్ళైతే ఈ స్కీమ్కి సంబంధించి అమౌంట్ అయితే రాదు. ఎందుకంటే డిప్లొమా జాయిన్ అయిన వాళ్ళకి వీళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది డిప్లొమాలో. అందుకు వీళ్ళకి తల్లికి వందనం అమౌంట్ అయితే పడదు. మనకి మిగతా వారికి అంటే ఇప్పుడు 10th కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్గా మనకి గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ ఎంపీసీ బైపీసీ ఇలా గ్రూప్స్ తీసుకొని జాయిన్ అయిన వాళ్ళకైతే ఆల్రెడీ వీళ్ళు కాలేజీలో జాయిన్ అయిపోతే అక్కడ డీటెయిల్స్ ఇచ్చేస్తే అలా ఇచ్చిన వాళ్ళకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. మరి మేము ఇంకా కాలేజీలో జాయిన్ అవ్వలేదు, ఒక 2-3 డేస్లో జాయిన్ అవుతాము, మరి మా పరిస్థితి ఏంటంటే, సో అలా జాయిన్ అయిన తర్వాత కూడా మనకి అమౌంట్ వేస్తామని న్యూస్లో అయితే చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు అమలు చేస్తే కానీ తెలియదు. సో మరి నెక్స్ట్ మనకి ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళందరికీ అమౌంట్ పడుతుందా అంటే పడుతుంది. కానీ అక్కడ ఎలిజిబుల్ లిస్టు నేమ్ ఎదురుగా ఎన్పిసి అనేది యాక్టివా ఇన్యాక్టివా అనే స్టేటస్ చూపిస్తుంది. ఇన్యాక్టివ్ అని ఉంటే మాత్రం పడదండి. మీ నేమ్ చూసుకొని అక్కడ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందని చెక్ చేసుకున్న తర్వాత ఇన్యాక్టివ్ ఉంటే మాత్రం యాక్టివ్ చేయించుకోండి. అలా ఉంటేనే మనకు పడుతుంది. లేదంటే లిస్ట్లో ఉన్నా కూడా అమౌంట్ మీ అకౌంట్లో పడదు. సో మరి ఎన్పిసి ఏ అకౌంట్లో యాక్టివ్ ఉందో ఆ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది రిలీజ్ చేసిన తర్వాత. ఆ అకౌంట్లో మీరు చెక్ చేసుకోవడమే. సో మరి మనకి అమౌంట్ అయితే ఈరోజు క్రెడిట్ అవ్వదు. మనకి జూలై 5న అందరి అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అని మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు కదా, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.